హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను అల్లం టీ ఎలా చేసుకుంటానో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. మార్నింగు అల్లం టీ తాగితే హెల్త్కి చాలా మంచిది. గొంతులో కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. దీనికోసం నేను స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకొని నీళ్ళని బాగా కాస్తున్నాను. నీళ్ళు బాగా కాగిన తర్వాత కాగేలోపు అల్లము బాగా పీల్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసి బాగా దంచేసుకుంటున్నాను. ఈ దంచిన అల్లాన్ని తెరులుతున్న నీళ్ళల్లో వేసుకుంటే, ఇదిగోండి నీళ్ళు తెరులుతున్నాయి కదా, ఈ నీళ్ళల్లో వేసుకుంటే ఈ అల్లంలోని రసం అంతా బాగా నీళ్ళల్లోకి దిగి మనం టీ తాగేటప్పుడు బాగా ఘాటుగా ఉంటుంది. దీంట్లోనే 2 ఇలాచీ కూడా వేసుకుంటే టీ కమ్మదనం వస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇలాచీ రోజు 2 ఇలాచీ తింటే లంగ్స్కి కూడా చాలా మంచిది. బాగా ఈ నీళ్ళు తెరులుతున్నప్పుడు దీంట్లో 1 స్పూను టీ పొడి కూడా వేసుకొని బాగా నీళ్ళని బాగా తెరలనియాలి. బాగా కాగాలి నీళ్ళు. బాగా ఈ డికాషన్ బాగా కాగిన తర్వాత దీంట్లో 1 గ్లాసు పాలు పోసేసుకొని పాలు కూడా బాగా ఈ టీ అంతా బాగా కాగిన తర్వాత దీంట్లోకి బెల్లం కూడా వేసుకుంటున్నాను. అల్లం టీలో బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. పంచదారని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే మంచిది. టీని సిమ్లో పెట్టుకొని బాగా కాగనివ్వాలి. టీ ఎంత కాగితే అంత బాగా టేస్ట్ వస్తుంది. టీ అయితే కొంచెం 1 గ్లాసు పాలకి 1 గ్లాసు నీళ్ళు పోస్తాను నేను. టీ నీళ్ళగా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది, కాఫీ అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి బాగా టీ కాగింది. ఇప్పుడు వడగట్టేసేసుకొని 1 స్పూన్ తోటి ఇలా డికాషన్ ఇదంతా వడగట్టినంతా ఒత్తేసుకుంటే ఈ అల్లంలోని రసం అంతా టీలోకి దిగి మనం టీ తాగేటప్పుడు చాలా ఘాటుగా ఉంటుంది. గొంతులో చాలా రిలీఫ్గా ఉంటుంది. ఏదైనా కఫం ఉన్నా కూడా తగ్గుతుంది. ఏదైనా గొంతులో తెమడున్నా కూడా తగ్గుతుంది. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఉదయం పూట అల్లం టీ తాగితే మంచిది. ఈ కషాయాలు అవి తాగలేం కాబట్టి మార్నింగు అల్లం టీ తాగేసేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై